సో వాస్ ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ వస్తున్న కొత్త సినిమా పేరు డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. టీజరు అద్భుతంగా ఉంది. సమయం వస్తే బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలో వదిలి వెళ్ళిన అత్యంత లాభదాయకమైన నల్లమందు వ్యాపారం మరియు దాని వెనుక ఉన్న చీకటి సామ్రాజ్య నేపథ్యంలో సాగి ఉత్కంఠభరితమైన కథనం అంతుచిక్క నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక వ్యక్తి ప్రయాణం ఆవిష్కరించే విధానాన్ని ఇక్కడ రాసి ఉంది. అలాగే టీజర్ స్టార్టింగ్లోనే గన్స్ను వెపన్స్ని చూపిస్తూ తావషాట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావటాన్ని మనం చూడవచ్చు. అలా ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుందంటూ టీజర్లో మనకు అర్థమైనగా చూపించారు. ఇక్కడ వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పండే పత్తి, స్టీలు అలానే దినుసుల కోసం వాళ్ళు మన దేశమైన ఆధిపత్యం చెలాయించడం, మన హింసించడం, క్రూరంగా పరిపాలించడం వంటి చూపించారు. అలానే వాళ్ళు రహస్యంగా 250 సంవత్సరాలు మన దేశం పాలించడం కాను ఈ డ్రగ్స్ టీ అని ఈ చెట్టు మొక్కను చూపించారు. ఇక్కడ ఓపియం డ్రగ్ని తయారు చేస్తున్నట్టు మనం చూడవచ్చు. అలానే దాన్ని ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఈ వ్యాపారాన్ని ఎలా సాగించారో అనేది మనం ఈ టీజర్లో చూడవచ్చు. అంటే కథ బ్రిటిష్ కాలంలోనే స్టార్ట్ అయిందని అర్థం. ఇక్కడ దీనికి 2 కేంద్రాలు ఉంటాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, రెండోది ది గోల్డెన్ ట్రయాంగిల్. ఈ 2 ప్రాంతాలని వాళ్ళు కేంద్రంగా మలుచుకొని అక్కడ ఓపియం మొక్కను పెంచుతూ దాన్ని బిజినెస్గా మార్చి కోటల్లో లాభాలు పొందాయని మన టీజర్లు చూపించారు. ఈ 2 ప్రాంతాలే వీటికి కేంద్ర బిందువు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ వ్యాపారాన్ని దాదాపు 95% వాళ్ళే కంట్రోల్ చేశారని టీజర్లో మనకి చెప్పారు. తర్వాత 1940లో దేశం తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళటం, తర్వాత దేశానికి స్వతంత్రం రావటం అనే విషయాన్ని మనం చూపించవచ్చు. తర్వాత యూపిఎం బిజినెస్ మాత్రం అలానే కొనసాగుతూ ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రాలుగా ఈ బిజినెస్ అనేది ఇంకా సాగుతూనే ఉంది. కానీ అక్కడ బ్రిటిష్ రాజ్యం లేదు. కొంతమంది వ్యక్తులు గ్యాంగ్గా ఏర్పడి ఈ ఓపియం చెట్లు పెంచుతూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ గోల్డెన్ ట్రయాంగిలే వీటికి మెయిన్ జెండాలు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ థాయిలాండ్, బర్మా వంటి దేశాల కారు ఉంది. పక్కనే చైనా, బంగ్లాదేశ్ బోర్డర్లు ఉన్నాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన చోటు మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రమాదకరమైన చోటులో డ్రగ్స్ దందా అంటే మాటలు కాదు, చాలా భయంకరంగా ప్రాణాల పణంగా పెట్టాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ చూద్దాం. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఈ డ్రగ్స్ దందా చేస్తున్న కంపెనీ. నెక్స్ట్ షాట్లో మనం రుక్మిణి వసంత్ని చూడవచ్చు. ఆమె ఒంట్లో ఒక చిన్న బిడ్డ ఉండటాన్ని గమనించవచ్చు. ఆమె ఒక డైలాగ్ ఉంటుంది, 7 డేస్లో ఈ ప్రపంచాన్ని దేవుడు తయారు చేశారని అంటుంది. అలా డే 1 దేవుడు అన్ను చూపిస్తుంది. అప్పుడు డే 1 అన్నప్పుడు దాదా సర్కార్ అని చూపిస్తారు. ఈయన హెడ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. తర్వాత డే 2న సూరజ్ సర్కార్ సబార్డినేట్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చూపిస్తారు. తర్వాత డే 3 బాబీ సర్కార్ వజీర్ ఆఫ్ ఏటీసీ అని చూపిస్తారు. అంటే దేవుడి సృష్టిలో వీళ్ళు అంత భయంకరమైన వాళ్ళు, అంత పవర్ఫుల్ అనే అర్థం అని మనం చేసుకోవచ్చు. ఇక్కడ రావ్ ది అకౌంటెంట్ ఆఫ్ ఏటీసీ అని చూపిస్తున్నారు. తాషార్లో విక్టోర్ మెన్స్కోవిక్ అని చూపిస్తున్నారు. ఇతను రష్యన్ డిస్ట్రిబ్యూటర్. 5వ రోజు జనరల్ డోనాన్ని సృష్టించారు. ఇతను యూరోపియన్ ఇంటర్నెట్. 6వ రోజు బైలే జెర్సీని చూపించారు. ఇతను డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఆఫ్రికా అండ్ యూరోప్. తర్వాత 7వ రోజున ద ట్రైన్ అని చూపించారు. 7వ రోజు దేవుడు సృష్టి ది ట్రైనర్ అని చూపించారు. అలానే తన 91 డెత్స్ కమాండోస్ అని చూపించారు. ఈ 7 ముఠాన్ని దేవుడు సృష్టించగా 7వ రోజు
దేవుడు విశ్రాంతి తీసుకున్నారు అని ఓ డైలాగ్ వస్తుంది. ఆ రోజు సైతాన్ పుట్టిందని అంటుంటే వెనకాంచి జూనియర్ ఎన్టీఆర్ని మనం చూడవచ్చు. అంటే వీరంతా దేవుడి సృష్టి అయితే జూనియర్ ఎన్టీఆర్ సైతాన్ అనే సింబాలిక్గా చెప్పింది. ఇక్కడ ఆఫ్ఘన్ డిస్ట్రిబ్యూటర్ని గ్యాంగ్ని భయంకరంగా కొట్టి చంపటాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఇంకొక గ్యాంగ్ని చాలా కిరాతకంగా హత్య చేయటానికి కూడా మనం చూసాము. ఈ రెండు గ్యాంగులను భయంకరంగా చెప్పింది మనం జూనియర్ ఎన్టీఆర్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో ద డెవిల్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ టు మీ గివెన్ బై ద గాడ్ అని రుక్మిణి వసంత అంటుంది. అంటే ఈమె జూనియర్ ఎన్టీఆర్ భార్య అయ్యి ఉండొచ్చు, ఆమె ఒంట్లో ఉన్న బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ బిడ్డ అయ్యే ఉండాలి. ఈ కథ అనేది 1967లో స్టార్ట్ అయింది. ఇది 2025 కాబట్టి మేబీ సెకండ్ పార్ట్లో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉందేమో. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరు లూజర్ అని చూపించారు అండ్ అసాసిన్ చీఫ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చూపించారు. అంటే తనుగా ఒక ముఠాకి నాయకుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని ఫ్రంట్ లుక్లో చూపిస్తున్నారు. అలానే ఒక డైలాగ్ ఉంది, నాకు ట్రిగర్ నొక్కిన తర్వాత జరిగిన ఏది గుర్తుండదు, అది నాకు దేవుడు ఇచ్చిన వరం. అలానే నా కళ్ళకు చంపిన వాళ్ళని గుర్తురారు, నెక్స్ట్ టాక్లో గుర్తొస్తాయి, మీరు నా కళ్ళకు రావద్దని దేవుని కోరుకో అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ షాట్లో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ టెర్రరిస్టు అనే లుక్ ఫీల్ వచ్చింది. నాకైతే జూనియర్ ఎన్టీఆర్ లుక్ బయటకన్నా సినిమాలోనే చాలా బాగా సూట్ అయ్యింది. ఆ బాడీ కానీ, ఆ లుక్ కానీ, ఆ ఫిజిక్ కానీ బాగా సూట్ అయ్యి నిజంగానే తను ఒక టెర్రరిస్ట్ అనే ఫీలింగ్ కలిగింది. మేకప్ కూడా బాగా సూట్ అయింది. అందుకే ఫేస్లో గోకోకుండా పక్కా ఇస్లామిక్ ముస్లిం అని ఒక ఫీల్ కలిగేలాగా మేకప్ వేశారు. సినిమాలోకి మాత్రం ఈ లుక్ బాగా సూట్ అయిందని చెప్పచ్చు. అందుకే అంత పక్క చిక్కిన ఎన్టీఆర్ నిజంగానే ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అనే ఫీలింగ్ కలిగింది. అందుకే నాకు నెగిటివ్ కన్నా పాజిటివ్గానే అనిపించింది. ఇక్కడ ఇంకో షాట్లో ఈ ఓపియం దందా విలన్స్ కన్నా డబ్బులు కన్నా విలన్స్ ఎక్కువ సృష్టిస్తుందంటే అది నిజమే అంటారు. ఇక్కడ జిల్ రెహమాన్ అని ఇంకొక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్ హెడ్ అని తన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ షాట్లోనే అనిల్ కప్ని చూపిస్తున్నారు. ఈయన క్యారెక్టర్ పేరు రఘుబీర్ రాథోడ్, సెంట్రల్ నార్కోటిక్ బ్యూరో ఆఫ్ ఇండియా. అంటే ఇతను ఇండియన్ తరపు నుంచి వస్తున్న పోలీస్ ఆఫీసర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్యాక్టరీని పీల్ చేస్తామని మనం గమనించవచ్చు. అలానే ఇంకొక చోట ఒక గ్యాంగ్ మీద అటాక్ చేయటం మనం గమనించవచ్చు. ఇందాక వాళ్ళు చూసిన షాట్ ఈ షాట్ చాలా సిమిలర్గా ఉంది. అలానే ఇక్కడ నైట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఏదో ప్లానింగ్ చేస్తుండగా తన మీద అటాక్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ షాట్ చూస్తే అచ్చం ఎవరో ముఖ్యమైన హీరోయిన్తోనే చేయించినట్టు అనిపిస్తుంది. ఇందాక అన్నట్టే ఒక గ్యాంగ్ వచ్చి ఎన్టీఆర్ మీద తన గ్యాంగ్ మీద నైట్ టైంలో అటాక్ చేయడాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ చాలా తీవ్ర గాయాలతో చాలా కోపమైన లుక్తో నా జోలికి రావద్దు అనే ఒక ఫీల్ వచ్చేలాగా మాస్ వార్నింగ్ ఇస్తూ ఎక్స్ప్రెషన్ చూపించారు. తర్వాత రిలీజ్ డే చూపించారు, 11 జూన్ 2026 చూపించారు. ఓవరాల్గా అయితే టీజర్ బాగుంది, నాకు నచ్చింది. ఓవరాల్గా చూస్తే టీజర్ చాలా డ్రాగన్ రేంజ్లో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ లుక్ కానీ, క్యారెక్టర్ ప్రజెంటేషన్ కానీ, స్టోరీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఓపెన్ దందా ఎలా జరుగుతుంది, ఈ చీకటి సామ్రాజ్యంలో జరిగే నేరాలు ఘోరాలు ఎలా ఉంటాయనేది చూడాలి. నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ని స్టోరీ బ్రేక్ డౌన్ని తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.